అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే, నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు, దరిద్రుడికి సంతోషించడానికి కారణం. ఎన్ని ఇవ్వండి, తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి. ఆ మనసులో సంతోషం లేనివాడు 7 దీపాలు రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్న వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము